ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ యొక్క వీడియోను గమనించాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మరి వాక్యం తెలియజేస్తూ ఉంది, పిల్లలు దేవుని యొక్క అనుగ్రహము ద్వారా పొందుకునే అవకాశం ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కనుక, ఎందుకంటే దేవుడు గర్భద్వారాన్ని మూయగలవాడు, గర్భద్వారాన్ని తెరవగలవాడు ఆయనే అనేటువంటి విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కనుక, మరి అలాంటి గొప్ప దేవుడైనటువంటి మరి దేవుని చేత పిల్లల్ని పొందుకున్నటువంటి మనం ఈ రోజుల్లో చాలామంది పిల్లల్ని పొందుకున్నటువంటి తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా సంతోషంగా మరి ఎన్నో హంగులు ఆర్భాటాలతో ఎంతెంతో డబ్బు ఖర్చు పెట్టి మరి గొప్ప ఘనంగా ఫంక్షన్లు చేస్తూ ఉన్నారు, అందరితో సంతోషాన్ని పంచుకుంటున్నారు. అయితే దేవుడు వారి యొక్క కుటుంబ జీవితంలో చేసినటువంటి మేలు విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, వీరు కేవలము నలుగురిని పిలుచుకొని మరి ఫంక్షన్లు చేసి ఆ సంతోషాన్ని వారితో పంచుకోవడం మాత్రం మటుకే అని అనుకుంటున్నారు. కానీ ఒకసారి వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని వాటిని మొట్టమొదటిగా నీ హృదయంలో ఉంచుకోవాలి. ఆ తర్వాత నీ పిల్లలకు వాటిని పడుకున్నప్పుడు, లేచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు వాటిని గూర్చి బోధించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని బోధించే విషయంలో మరి తల్లిదండ్రులు ఒక అపోహ కలిగి ఉన్నారు. కేవలము దైవజనులు, లేకపోతే సంఘ పెద్దలు, లేకపోతే మరి సండే స్కూల్ టీచర్లు మాత్రమే దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పించాలనేటువంటి మరి ఇలాంటి అపోహ కలిగి ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరికి పిల్లలకి వారి తల్లిదండ్రులు, అంటే ఎవరి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని మొదట తల్లిదండ్రులు నేర్చుకోవాలి, రెండవదిగా ఆ వాక్యానుసారంగా వారు నడుచుకోవాలి, మూడవదిగా ఆ విషయాన్ని వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ వాక్య భాగాన్ని వారి యొక్క పిల్లలకు తల్లిదండ్రులే వారి పిల్లలకు బోధించవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది.